హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో పర్మనెంట్ కానిస్టేబుల్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనం వీడియోలోకి వచ్చినట్టయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రిలీజియస్ టీచర్స్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రేడియో మెకానిక్ చూసినట్లయితే 17 పోస్టులు, లైన్మెన్ చూసినట్లయితే 8 పోస్టులు, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ చూసినట్లయితే 4 పోస్టులు, అలాగే ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ చూసినట్లయితే 17 పోస్టులు, అలాగే రికవరీ వెహికల్ మెకానిక్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అపోహోల్ స్టార్ చూసినట్లయితే 8 పోస్టులు, వెహికల్ మెకానిక్ ఫిట్టర్ చూసినట్లయితే 20 పోస్టులు, డ్రాఫ్ట్మెన్ చూసినట్లయితే మనకు 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చూసినట్లయితే మనకు 17 పోస్టులు, అలాగే ప్లంబర్ చూసినట్లయితే 13 పోస్టు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ చూసినట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎక్స్రే అసిస్టెంట్ చూసినట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వెటనరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ చూసినట్లయితే 70 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు రిలీజియస్ టీచర్స్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి, లేదంటే హిందీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే రేడియో మెకానిక్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజన్ టెక్నాలజీలో మీరు డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే మీరు చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లైన్ మ్యాన్ ఫీల్డ్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఐటీఐ ట్రేడ్లో. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉందన్నమాట. అలాగే ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ ట్రేడ్లో మీకు ఎక్విప్మెంట్ మెకానిక్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీనికి మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి ఒకటే. అలాగే ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. మోటార్ మెకానిక్ వెహికల్ మీద అయితే మీకు ఐటీఐ ట్రేడ్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే రికవరీ వెహికల్ మెకానిక్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. రికవరీ వెహికల్ మెకానిక్ మీద మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అపోహోల్ స్టార్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు ఐటీఐ ట్రేడ్ అయితే ఉండాలన్నమాట అపోహోల్ స్టార్ మీద. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే వెహికల్ మెకానిక్ ఫిట్టర్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ ట్రేడ్ అయితే చేయాలన్నమాట. డిప్లొమా లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట మీకు వెహికల్ మెకానిక్ ఫిట్టర్ మీద. అలాగే డ్రాఫ్ట్స్మెన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే డిప్లొమా 3 ఇయర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. హార్టికల్చర్ అసిస్టెంట్షిప్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎలక్ట్రికల్ మెకానికల్ చూసినట్లయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ప్లంబర్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు ఐటీఐ ట్రేడ్లో ప్లంబర్ ట్రేడ్లో మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాలు నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చూసినట్టయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి.
అలాగే డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట డిప్లొమా కోర్సు. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఫార్మసిస్ట్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 20 సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఎక్స్రే అసిస్టెంట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అలాగే డిప్లొమా ఇన్ రేడియాలజీలో మీకు డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే వెటర్నరీ సైన్స్ అయితే మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వెటర్నరీ ఫీల్డ్లో. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికైతే ట్రేడ్ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35% లేదంటే 35% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం మనకు 100 మార్క్స్కి అయితే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 33% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేసి అంటే ప్లంబర్ ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వాళ్ళకైతే 6 years అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 years అయితే ఉందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గైస్. ఈ జాబ్ ఆపర్చునిటీ అస్సలు వదులుకోవద్దండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. లేదంటే మీరు బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అక్కడ కూడా మీరు దొరుకుతుంది అనమాట. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.